టీడీపీ నేతలపై మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిగా అనే సామెత గుర్తొస్తోందని విమర్శించారు. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. రెండు రాష్ట్రాలను కలపడం మూర్ఖత్వం అని ఎద్దేవా చేశారు. ఇవాళ మనకి టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది.